6 నుంచి 50 చదవక్కర్లా, సింపుల్. ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు గారిస్తే ప్రభు ఏమన్నారు? ఈమె విస్తార పాపములను, అంటే నీకు క్షమాపణ, శుద్ధీకరణ, కడగబడుట నీ కన్నీటి ప్రార్థనతో వస్తుంది. శుద్ధీకరణ ఫార్ములా నెంబర్ 1 కన్నీటి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. పొడి పొడి మాటలు, పొడి పొడి పదాలు, డైలాగులు కాదు, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, దేవుని బిడ్డలారా, రెండవది 1 యోహాను పత్రిక 1:7, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములు వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు యేసు రక్తము మనలో ప్రతి పాపం నుండి పవిత్రపరచును. యేసు రక్తం డబ్బా కొనుక్కుంటే, కొబ్బరి నూనె మీద చల్లితే యేసు రక్తముని మీ ఫంక్షన్ చేస్తున్నాను అని ఒకరికి నరిస్తే ఎవడి మీదకి యేసు రక్తం రాదు. ఎప్పుడు వస్తుందంటే చీకటి బతుకులు మాని, చీకటి పనులు మాని, చీకటి సరదాలు మాని, చీకటి సంతోషాలు మాని ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నీవును వెలుగులో నడుచుకుని ఎడల యేసు రక్తం నీ మీదకి వస్తుంది. లేకపోతే రాదు. 3 అపోస్తలుల 22:16 బాప్తిస్మమును పొంది పాపాలు కడిగేసుకో. బాప్తిస్మం ద్వారా కడగబడతావు. 4 ఎఫెసీ 5:25-27 ముడత, మచ్చ, డాగు, కలంక, మట్టిది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంగమగా మారాలని వాక్యమనే